భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్న తరుణంలో జాతీయ పథకం స్ఫూర్తిని అందరిలో నింపుదామని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ దగ్గర కేంద్రీయ విద్యాలయంలో 78వ స్వాతంత్ర వేడుకలలో భాగంగా జెండా ఆవిష్కరించి చెట్లను నాటారు. అనంతరం డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ భారతదేశ అస్తిత్వానికి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు జాతీయ భావన ఎంతో కీలకమని, మువ్వెన్నెల పథకం ప్రేరణాత్మకం, కులమత ప్రాంతాలకి అతీతంగా భారతీయులందరూ ఒకటే అన్న భావనను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అరే మీరు యువత నిలబడండి రా బాయ్స్. ఓకే రే బాయ్స్ ఇక్కడ రండి రా. ఫస్ట్ ప్లేస్ శ్రీరామ్. రే 10th క్లాస్. రే 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 అందరికి వస్తాయి రా. గుల్లకర ఆడుకున్నట్టుందిరా మీరు. మాజీ ఎమ్మెల్యే సుధామణి గారి కుమారుడైనటువంటి మంగారు గారు మా పాఠశాలకు ప్రింటర్ కొరకు 10,000 రూపాయలు డొనేషన్ గా ఇస్తున్నందుకు మా పాఠశాల బృందం తరఫున సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినందుకు మరొకసారి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రిన్సిపాల్ సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ కర్నూలు పాయల్ ప్రియదర్శిని మేడం గారు వాళ్ళ టీచర్సు ఉదార స్వభావంతో మర్యాదపూర్వకంగా నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలవడము నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన కంట్రీకి ఇండిపెండెన్స్ తెచ్చుకోవడానికి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు అర్పించారు. బట్ ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు సమాజంలో అంతో ఇంతో వాళ్ళ చేతనైనంత హెల్ప్ తిరిగి సమాజానికి ఇవ్వాల్సింది అనే ఒక మేల్కొల్పు ఐడియాతో ఇక్కడ వీళ్లకు ఈ ఖోఖో కోర్టు, వాలీబాల్ కోర్టుకు స్పాన్సర్ చేయడం జరిగింది. అవి చాలా బాగా తయారు చేశారు. మా శిష్యుడు దేవేందర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ చేపించడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ గ్రౌండ్ను బ్రహ్మాండంగా యూటిలైజ్ చేసుకోవాలి విద్యార్థులు. ఈ మధ్యన మెడల్స్ కూడా గెలిచాము కొన్ని గేమ్స్లో, ఈ కోర్ట్స్ డెవలప్ చేసినాక అన్నారు. అది నాకు మరింత ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. సో మన కంట్రీకి ప్రతి ఒక్కరూ కంట్రీ బిల్డింగ్లో, నేషన్ బిల్డింగ్లో పార్టిసిపేట్ చేయాలి. చిన్నపిల్లలే మన దేశ సంపద. అందుకని చిన్నపిల్లల మీద ముందు కాన్సన్ట్రేట్ చేయాలి. మొత్తం గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ అయితే యూత్కి ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లం సరే, అది కరెక్టే, పేదవాళ్ళకు వెల్ఫేర్ మెషర్స్. బట్ చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ దిస్ ఇండియా. ఆ కాలంలో జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, లాలా లజపతి రాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కూడా కష్టపడి, అల్లూరి సీతారామరాజు వీళ్ళంతా ఎవరి కోసం కష్టపడినారు? వాళ్ళ కోసం కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. ఈరోజు మనం వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ అంటే ఏమి? వాళ్ళు అప్పుడు కష్టపడడం వల్ల. సో వాళ్ళు మన భవిష్యత్తులో ఇప్పుడు వాళ్ళు పోరాటాలు చేసేటప్పుడు మనం చిన్న పిల్లలుగా ఉండింటాం, కొంతమంది అసలు పుట్టిండరు. బట్ వీళ్ళంతా ఈరోజు సుఖపడుతున్నారు ఈ దేశంలో, ప్రజాస్వామ్యంలో. అంటే ఏమని? వాళ్ళు సాక్రిఫైస్ చేసినారు. అలాగే ఇప్పుడుండే నేషనల్ బిల్డింగ్ లీడర్స్, అంటే నేషనల్ లీడర్స్ అందరూ కూడా ఈ చిన్నపిల్లల మీద, ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద చాలా చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని నేను ఫీల్ అవుతూ, అందులో కొంత భాగము అంతే ఒక చిన్న అణువులాగా నేను ఈ కార్యక్రమం చేపట్టడము జరిగింది. థ్యాంక్ యూ.